కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పండుగ ప్రారంభమైపోయింది. 175 నియోజకవర్గాల్లో ఒకవైపు వైసీపీ, మరోవైపు ఎన్డీఏ కూటమి హోరాహోరీగా తలపడ్డానికి సిద్ధమైపోయాయి. యుద్ధం మొదలు కాబోతోంది. సరిగ్గా 53 రోజుల సమయం మాత్రమే ఇక నుంచి మిగిలి ఉంది. అసలే వైసీపీ అరాచక ప్రభుత్వం ఉన్న వేళ కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు అప్పుడే మొదలైపోయాయి. ఈ సందర్భంలో జనాన్ని కూడా ప్రలోభ పెట్టడానికి, ప్రలోభాలకు గురి చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా ఆంధ్రప్రదేశ్ నెలకొని ఉంది అని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో జనం ఏమనుకుంటున్నారు, ప్రజల స్పందన ఎలా ఉంది, జనం నాడి ఏంటి, గుండె చప్పుడు ఎలా ఉంది, ఇవి తెలుసుకోవాలని కిరణ్ టీవీ ప్రజాయాత్ర ద్వారా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రాసిన అమృతం కురిసిన రాత్రి అన్న పుస్తకంలోంచి సహజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పే ఒక 4 పంక్తులు నేను కూడా చెప్పదలుచుకున్నా. అసలే చీకటి, గాఢాంధకారం, దారంతా గతుకులు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, కానీ గుండె నిండా ధైర్యం ఉంది, ధైర్యమే నా కవచం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఇవాళ నేను కూడా నినదిస్తున్నా. ఎస్, నా వెనుక ఏ పెట్టుబడిదారుడు లేడు, ఏ రాజకీయ నాయకుడు లేడు, ఏ పారిశ్రామికవేత్త లేరు. కేవలం సమాజం పట్ల ఒక మధ్యతరగతి వ్యక్తికి కోపం వస్తే, ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందో అది కూడా ఒక మధ్యతరగతి జర్నలిస్టుకి అది చూపించే ప్రయత్నమే ఇన్నాళ్ళు కిరణ్ టీవీలో జరుగుతోంది. అదే ఇక నుంచి కూడా జరుగుతుంది మీ మధ్యన, మీ సమక్షంలో. 23 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్న అనేక మంది ముఖ్యమంత్రులను ఇంటర్వ్యూ చేశా, అనేక మంది మంత్రులను కూడా లైవ్లో ఇంటర్వ్యూలు చేశా. కానీ ఏదో ఒక సంస్థలో నేను పనిచేయడం జరిగింది, ఉద్యోగం చేశా. ఆ ఉద్యోగంలో యాజమాన్యం చెప్పినట్టు విన్నాం, యాజమాన్యం చెప్పినట్టు నడుచుకున్నాం, యాజమాన్యం మెచ్చినట్టు పనిచేశాం. కానీ ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే సమాజం కోసం మనం ఏం చేశాం, సమాజం బాగుండాలంటే మనం సొంతగా ఏమన్నా నిర్ణయం తీసుకున్నామా, మనం సొంతగా ఒక ఎజెండా సెట్ చేసుకున్నామా, సమాజం కోసం మనం ఎక్కడ బాధ్యతగా ఉన్నామని చూస్తే ఏ జర్నలిస్టుకైనా పెద్దగా సాటిస్ఫాక్షన్ ఉండదనే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ పత్రికలు, టీవీ ఛానల్స్ ఎలా ఉన్నాయి మీ అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఒక మంచి సదుద్దేశంతో ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వం రావాలి, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలి, ప్రజలను మభ్యపెట్టే పార్టీలు మనుగడ ఉండకూడదన్న ఉద్దేశంతో ఇవాళ నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తులకు అందలం ఎక్కించాలన్న సదుద్దేశంతో కిరణ్ టీవీ ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఇన్నాళ్ళు మీ అందరూ కూడా నా వీడియోలు చూస్తూ, నా విశ్లేషణలు చూస్తూ నన్ను ఆశీర్వదించారు, నన్ను ప్రశంసించారు, నాకు మద్దతుగా నిలిచారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఈ క్రమంలో కిరణ్ టీవీ ప్రజాయాత్ర ద్వారా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నా. మీతోటి మాట్లాడిస్తా, మీతోటి ఉంటా, మీ మధ్యన ఉంటా, ప్రతి నియోజకవర్గంలో తిరుగుతా. ముఖ్యంగా 175 నియోజకవర్గాలు ఉన్నాయి. బహుశా ఉన్నది 53 రోజులు, 175 నియోజకవర్గాలు తిరిగే అవకాశం లేకపోవచ్చు. కానీ మ్యాక్సిమం కీలకమైన నియోజకవర్గాలన్నీ కూడా కవర్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నా. ఇవాల్టి నుంచి 53 రోజుల పాటు కిరణ్ టీవీ ప్రజాయాత్ర ద్వారా క్షేత్రస్థాయి సమస్యల్ని పరిష్కరించే ఒక ప్రయత్నం కిరణ్ టీవీ చేస్తుంది. దీనికి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం కావాలి. ముఖ్యంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నాకు ఏ రాజకీయ పార్టీ అండా లేదు, ఏ పారిశ్రామికవేత్త అండా లేదు, ఏ పెట్టుబడిదారుడి మద్దతు కూడా లేదు. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఒక మధ్యతరగతి జర్నలిస్టుగా ఈ ప్రయాణం ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఒక మధ్యతరగతి వ్యక్తికి కోపం వస్తే ఒక మంచి ప్రభుత్వం వస్తుందన్నారు. అలాగే
ఒక మధ్యతరగతి జర్నలిస్ట్కి కోపం వస్తే సమాజానికి మంచే జరుగుతుంది. ఈ క్రమంలో మీ అందరూ నాకు సహకరిస్తారని, నాతో ఉంటారని, నాకు మద్దతుగా నిలుస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఏపీకి పయనమవుతున్నాం. హైదరాబాద్ నుంచి డెఫినెట్గా 53 రోజుల పాటు క్షేత్రస్థాయిలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ని కవర్ చేస్తాం, మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.